సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం అండి. నమస్తే అమ్మా. వింటూ ఉంటాం చాలా వరకు ప్రతి నిత్యం కూడా ఎవరో ఒకరి మాటల్లో దిష్టి తగిలింది అని చెప్పి దృష్టి దోషాలు అంటుంటారు. ఇంటికి దిష్టి తగిలింది అంటారు, మనుషులకి దిష్టి తగిలింది అంటారు. చాలా మంది అంటుంటారు మళ్ళీ ఏంటి దిష్టి తగలం ఏంటి, మీరు మీ చాదస్తం మీ మూఢనమ్మకాలు కాకపోతే దిష్టి ఎక్కడుంది అని చెప్పి అంటుంటారు. నిజంగా ఈ దిష్టి అనేది ఉందా? ఉంటే ఇప్పుడు మనం ఏదైతే రెమెడీస్ పాటిస్తున్నామో అటువంటివన్నీ పాటించడం వల్ల దాని నుంచి మనం రిలీఫ్ అవుతామా? దాని గురించి తెలియజేయండి. తప్పకుండా. దీన్ని నరదృష్టి అంటూ ఉంటాం. దృష్టి రెండు రకాలుగా ఉంటుంది. మంచి దృష్టి ఉంటుంది, చెడు దృష్టి ఉంటుంది. మంచి దృష్టి అంటే మనం ఎదుగుతున్నాం అనుకోండి, నువ్వు బాగున్నావురా, ఇంకా బాగా ఎదుగు, నువ్వు చాలా ఇంకా అభివృద్ధిలోకి రావాలి అంటే అది మంచి దృష్టి. చెడు దృష్టి అంటాం, వీడు ఎలా ఎదుగుతున్నాడు, వీడికి ఏమైనా అవ్వని అని ఒక మాట మనసులో అనుకుంటే అది దృష్టియే. దృష్టి అంటే ఉద్దేశం ఏంటి? మన ఒకరి గురించి మన మనసులో చెడుగా ఆలోచించడం. చెడుగా ఆలోచించడం ఏంటి? వీడు పడిపోని, వీడికి ఏమైనా అవ్వని అను, లేకపోతే వీడు ఇంత ఎత్తుకు ఎలా ఎదుగుతున్నాడు అనుకోవడము. అంటే వీడు బాగుపడిపోతున్నాడు, మేము మాత్రం ఇక్కడే ఉన్నాము అనుకుంటూ ఉంటారు. అంతే. దీన్ని దృష్టి అంటాం. నమ్మొచ్చు అంటారు. తప్పకుండా నమ్మొచ్చు. మూఢనమ్మకం కాదు. నరదృష్టి ఉండే ఉంటది. కానీ మనం చూస్తూ ఉంటాం, నరదృష్టి తగిలి చాలా ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. సామెత కూడా ఒకటి ఉన్నట్టుంది కదండి, నరదృష్టికి నాపరాయి అయినా పగిలిపోతుంది అని చెప్పి. అంతంగా నరదృష్టికి నాపరాయి అయినా పగిలిపోతుంది అంటాం. అంటే నరదృష్టి అంతా చాలా చాలా ఎక్కువగా అంటాం. ఈ నరదృష్టి అనడంలో కూడా మనం ఏమనుకుంటామంటే ఎదుటి వ్యక్తి మనల్ని ఏదైనా ఇబ్బందిగా మాట్లాడడం, కానీ ఆయన చూపు బాగాలేదు. కొంతమంది చిన్నపిల్లలు, ఉదాహరణకి ఇంట్లో అన్నం పెడుతూ ఉంటారు చిన్నపిల్లలకి, ఎవరైనా వస్తూనే అక్కడి నుంచి ఖాళీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దృష్టి పడుతుందేమో అని చూస్తూ ఉంటాం. అది కూడా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. కడుపు రావడమో లేకపోతే ఏడవడమో ఏదో చేస్తూ ఉంటారు. కొంతమంది దృష్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని నరదృష్టి అంటాం. నరదృష్టి పోవాలి అనుకునే సందర్భంలో ఒకసారి గుమ్మడికాయని ప్రదక్షిణంగా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్గా తిప్పుకొని పగలగొట్టడం కానీ, ఇంకా లోకంలో చాలా విధానాలు ఉన్నాయి. ఇంకా దీనికి ఇంకా నరదృష్టి పోవాలి అనుకున్నప్పుడు మహా సుదర్శన హోమం కానీ, అఘోరాస్త్ర హోమం కానీ, ఇవి రెండూ చేసి ఆ విభూతిని రోజు ధరించడం వలన ఎలాంటి నరదృష్టి ఉన్నా కూడా అది నివారణ అవుతుంది అంటాం. అంటే అలాంటి హోమం మన పేర్ల పైన చేయించుకోవాలంటారా? మన పేర్ల పైన. ఒకవేళ మనకి నరదృష్టి ఉంది అని కొంచెం సంశయం కలిగింది అనుకోండి, ఆ సందర్భంలో ఈ హోమాది కార్యక్రమం చేసుకొని ఆ విభూతిని ధరిస్తేనే చాలు, ఎలాంటి నరదృష్టి అయినా పటాపంచలైపోతుంది. ఆ నరదృష్టి నివారణకే అంటే ఎందుకు దేవత ఆరాధనే. ఉదాహరణకి మనకి కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన సందర్భంలో చాలా మంది ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు, ఏమి కాని వాళ్ళు కూడా ఉన్నారు, బాగుపడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకు అయ్యింది మరి? చాలా మంది ఇబ్బంది పడి కోట్లు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, సరి కాని వాళ్ళు ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అయ్యింది అంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి గట్టిగా ఉంటే ఎలాంటి వైరస్ నైనా తట్టుకోగలుగుతాం. ఆ రోగ నిరోధక శక్తి యాంటీబాడీస్ అనేది తక్కువ అవుతూ ఉంటే ఒక చిన్న వైరస్ కూడా మనల్ని ఇబ్బంది పెడుతుంది. అది మనకి సంబంధించిన విషయం. మన లోపల యాంటీబాడీస్ ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయి అనేది మనకు సంబంధించిన విషయం. ఇప్పుడు రోజుకు ఉదాహరణకి యోగా చేయడం కానీ, లేకపోతే ఎక్సర్సైజ్ చేయడం కానీ, లేకపోతే డైట్ పాటించడం కానీ, ఇవన్నీ చేయడం ద్వారా రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడో అనారోగ్యం వచ్చినప్పుడు ఎక్సర్సైజ్ చేస్తా అంటే కుదరదు కదా. మొదల నుంచే చేసుకుంటూ ఉంటే ఏదైనా వచ్చినప్పుడు మనం దాన్ని తట్టుకోగలుగుతాం. కొంతమంది చిన్న వైరస్ గా ఇబ్బంది పడతారు, కొంతమంది పెద్ద వైరస్లు కూడా తట్టుకొని బయటపడుతూ ఉంటారు. అంటే మన శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తి దీనికి ఆధారపడుతూ ఉండి ఈరోజు సైన్స్ కూడా అదే మాట చెప్తుంది. అంటే ఇప్పుడు మనం మానసికంగా గానీ ఏ రకంగా శారీరకంగానైనా సరే మనల్ని మనం దృఢపరచుకుంటే ఎటువంటివి తగిలే అవకాశం నేను ఎందుకు చెప్పొస్తున్నానంటే, ఎట్లా అయితే లోకంలో ఉండే వైరస్లు కానీ రోగ నిరోధక శక్తి ఎట్లా అయితే కాపాడుతూ ఉంటుందో అట్లా దైవారాధన. నేను ఎక్కడికి వచ్చాను ఇప్పుడు, ఈ మీకు ఉదాహరణ చెప్తే తొందరగా సింక్ అవుతుందని అలా చెప్పారు. అంటే ఈ దైవారాధన కూడా, ఈ హోమాలు కానీ, పూజలు కానీ, గుమ్మడికాయ తిప్పడం కానీ, ఏదైనా కూడా ఇవన్నీ కూడా మనకు ఒక పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి. రోజు ఎక్సర్సైజ్ చేస్తే రోగ నిరోధక శక్తి ఎట్లా అయితే పెరుగుతూ ఉంటుందో అట్లా ఈ హోమ యాగాది కార్యక్రమాలు చేయడం ద్వారా నరదృష్టిలో ఏమైనా పడే వైరస్లా అనుకుందాం. ఉదాహరణకి
ఒక వైరస్ ని నరదృష్టితో పోలుద్దాం. వైరస్ నరదృష్టి రెండు తగిలాయి అనుకోండి, ఎంత పెద్ద పెద్ద వాడికి కూడా నరదృష్టి తగలదు, కొంత వాడికి తగులుతుంది. అంటే నీ లోపల రోగ నిరోధక శక్తి లేదు అని అర్థం. ఈ రోగ నిరోధక శక్తి పెంచుకోవడం ఎట్లా? శారీరకంగా చేసే వ్యాయామాల ద్వారా శరీరంలో పెరుగుతాయి. తర్వాత ఆధ్యాత్మికత వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ. ఆ పాజిటివ్ ఎనర్జీ పెరగడం ద్వారా మనకేం కలుగుతుంది? ఈ నరదృష్టి ఏవి కూడా పనిచేయదు. అలాంటి రోగ నిరోధక శక్తి లేకపోతే వైరస్ పనిచేస్తుంది, అది ఉంటే పనిచేయదు. అట్లా ఈ ఆధ్యాత్మికం అనేది మన జీవితంలో పెంచుకుంటూ ఉండాలి. ప్రతిరోజు కూడా దైవారాధన చేయడం ఎత్కించదు. మీ సమయంలో మీకు అరగంట పేపర్ చదివే సమయం ఉంటుంది, 2 గంటలు సోషల్ మీడియా చూసే సమయం ఉంటుంది, లేకపోతే ఇంకొక పని చేసే సమయం ఉంటుంది. ఈరోజు మొబైల్ మొత్తం చూసుకుంటే ప్రతిరోజు ఒక్కరి చేతిలో సగటున 8 గంటలు వాడుతున్నారు అని రీసెర్చ్ లో చెప్పారు. ప్రపంచం అంతా కూడా సగటున 8 గంటలు సోషల్ మీడియాలో కూర్చునే సమయం మీకుంటే ఒక 10 నిమిషాలు దేవుణ్ణి ఆరాధించే సమయం లేదా? ఏం లేదు. మనకు దేవుణ్ణి ఆరాధించడం అంటే నువ్వు చేయడం ద్వారా ఆయనకేదో బెనిఫిట్ కాదు, మనది మనం బాగా కావడానికి. మన శరీరంలో ఎక్సర్సైజ్ చేస్తే రోగ నిరోధక శక్తి ఎట్లా పెరుగుతుందో ప్రతిరోజు కూడా ధ్యానం కానీ, జపం కానీ, పూజ కానీ ఇవన్నీ చేయడం ద్వారా మన శరీరంలో ఒక పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అయితే చాలా మంది ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే పూజలు ఇవన్నీ ఓకే, అది అలాంటివి చేస్తే మనకి ఇవి తగలకుండానే ఉంటాయి. లేదు నాకు కుదరట్లేదు, నేను చేయట్లేదు, నాకు ఏదో ఒకటి తగులుతోంది, దానివల్ల నేను ఇబ్బంది పడుతున్నా. చాలా మంది రెమెడీస్ కూడా పాటిస్తూ ఉంటారు కదండి. కాలికి నల్ల దారాలు కట్టడం అని చెప్పి, లేదంటే అరికాల్లో కాటుకలు అని చెప్పి, ఇంట్లో కూడా ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు ఉప్పు వేసి తుడవటం అని చెప్పి, స్నానం చేసేటప్పుడు కూడా ఉప్పు వేసుకొని స్నానం చేయటము, ఇవన్నీ పనిచేస్తాయి అంటారా? అవి ఎక్కడ కూడా ధర్మంలో శాస్త్రంలో చెప్పలేదు. అవన్నీ మనం ఒక రెమెడీ ఆలోచించుకొని మనమే పెట్టుకున్నాం. కోవిడ్ వచ్చిన సందర్భంలో ఒకరు తులసాకి తాగమన్నాడు, ఇంకొకటి చేయమన్నాడు, ఇంకొకటి చేయమన్నాడు. అవి రెమెడీస్ అంటే ఏ సైన్స్ ఒప్పుకోదు మరి. అట్లా ఇవి చేస్తున్న సందర్భంలో అంతా కూడా మన ఇవన్నీ రెమెడీస్ అంటే రెమెడీస్ కావు, కానీ అలా చేయడం వల్ల వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది అంటే రెమెడీ. అవును, కానీ ఇది శాస్త్రంలో చెప్పలేదు. అలా చేస్తేనే మీకు ఇలా అవుతుంది అంటే లేదు అక్కడ. కానీ ఈ నరదృష్టి నుంచి మీరు బయటపడాలి అంటే ప్రతిరోజు ఎతికించే ధ్యానం కానీ, పూజ కానీ చేసుకోవడం ద్వారా మన శరీరంలో యాంటీబాడీస్ పెంచుకున్నట్టుగా పాజిటివ్ ఎనర్జీ పెంచుకుంటూ ఉంటాం. అలా చేయడం ద్వారా ఈ నరదృష్టి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మిగతా అవన్నీ నల్లదారాలు మీరు అన్నట్టుగా ఇంకోటి ఉప్పు వేయడమా, పసుపు వేయడమా, అవన్నీ లోకంలో మనం పెట్టుకున్నాం. ఏ శాస్త్రం కూడా చెప్పలేదు. ఫలితం ఉంటుందంటారా వాటి వల్ల? అది వాళ్ళ స్వీయ అనుభవం, నమ్మకాన్ని బట్టి, వాళ్ళ నమ్మకాన్ని బట్టి. ఉదాహరణకి ఒకరు నమ్ముతూ ఉంటారు ఒక వస్తువుని, ఆ వస్తువుని నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్తే ధ్యానం చేయమని చెప్తారు, అక్కడ లైట్ వేస్తారు, ఆ లైట్ లో కూర్చొని మీరు 10 నిమిషాలు ఆ లైట్ నే చూస్తూ ఉండండి అంటారు. అది ధ్యానం. అది నమ్మొచ్చా అంటే ఆ నమ్మే వాడి పైన ఆధారపడి ఉంటుంది. అంటే అక్కడ ఉద్దేశం ఏంటి? మన మనసు ఒక పైన లగ్నం కావాలి, ఒక పైన ఉండాలి అని. అట్లా మీరు నల్లదారం కట్టుకోవాలన్నా, ఉప్పు వేసుకోవాలన్నా అది మనం పెట్టుకున్న రెమెడీసే తప్ప శాస్త్రం చెప్పిన రెమెడీస్ కావాలి. పెట్టుకుంటే ఒకవేళ ఉపశమనం కలిగింది కంటిన్యూ అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు, దోషం అయితే లేదు, కానీ ప్రమాణం కూడా లేదు. ధన్యవాదాలండి. నమస్తే.